రైట్ విష్ణుప్రియ విచారణ ముగిసింది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, విష్ణుప్రియ విచారణ అయితే ముగిసిన పరిస్థితులు అయితే కనిపిస్తుంది. ఈ రోజు విష్ణుప్రియ కాకుండా ఇంకెవరన్నా విచారించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఇప్పటి వరకు ఈ రోజు 6 మంది విచారానికి వ్యక్తిగతంగా హాజరు కావాలి. కానీ కేవలం విష్ణుప్రియ మాత్రమే విచారానికి హాజరైంది. విష్ణుప్రియను కూడా 2 రోజుల క్రితమే విచారానికి హాజరు కావాలంటూ కూడా నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా తన వ్యక్తిగత కారణాలతోటి విచారానికి హాజరు కాలేకపోతున్నాను, 2 రోజులు తమకు సమయం ఇవ్వాలని 2 రోజుల క్రితమే పోలీసులను కోరడంతో ఆమె ఈ రోజు వ్యక్తిగతంగా విచారానికి హాజరు కావడం జరిగింది. 10 గంటల 15 నిమిషాలకు ఆమె పంజగుట్ట పోలీసుల విచారానికి హాజరైంది. దాదాపు 3 గంటల పాటు విష్ణుప్రియనైతే మాత్రం పోలీసులు విచారణ జరిపి స్టేట్మెంట్ రికార్డ్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. విష్ణుప్రియతో పాటు ఆమె తరపున న్యాయవాది జక్కుల లక్ష్మణ్తో పాటు విచారణకు కూడా హాజరైనటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనపడుతుంది. అయితే ముఖ్యంగా ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసినటువంటి అంశానికి సంబంధించి విష్ణుప్రియకు సంబంధించినటువంటి పోస్టింగ్లన్నింటినీ కూడా ఇప్పటికే పంజాగుట్ట పోలీసులు అయితే మాత్రం ఐడెంటిఫై చేయడం జరిగింది. బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసే విధంగా ఆమె సోషల్ మీడియాలో విపరీతంగా పోస్టింగ్లు పెట్టడం, మరోవైపు ఆ యాప్ల్లో డబ్బులు పెట్టి మీరు సంపాదించవచ్చు అంటూ కూడా డైరెక్ట్గానే చాలా మందిని బెట్టింగ్ వైపు మళ్లించే విధంగా ఆమె కొన్ని పోస్టింగ్లు పెట్టింది. కాబట్టి వాటిపైనే 3 గంటల పాటు సుదీర్ఘంగా విచారణ జరిపి స్టేట్మెంట్ రికార్డ్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు ఈ కేసులో ఈమె నిందితురాలుగా చేర్చారు కాబట్టి ఈమె యొక్క వ్యక్తిగత మొబైల్ ఏదైతే ఉందో అది కూడా సీజ్ చేసినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. ఎప్పుడు విచారణకు పిలిచినా అందుబాటులో ఉండాలంటూ కూడా ఇప్పటికే పంజాగుట్ట పోలీసులు ఆదేశించినటువంటి పరిస్థితి. ఎందుకంటే పంజాగుట్టలో నమోదైనటువంటి ఎఫ్ఐఆర్లో ఇప్పటికే 11 మందిని నిందితులుగా చేర్చడం జరిగింది. వారందరికీ కూడా వ్యక్తిగతంగా నోటీసులు జారీ చేశారు. రోజు వారి విచారణలో భాగంగా వాళ్ళని ఒక్కొక్కరిని ముగ్గురును ఒక రోజు విచారణకు రావాలని ఆదేశించినప్పటికీ కూడా గడిచినటువంటి 3 రోజుల నుంచి కూడా కేవలం 2 మాత్రమే ఇప్పటి వరకు విచారణకు హాజరయ్యారు. ముఖ్యంగా టేస్టీ తేజ విచారణకు హాజరయ్యాడు. మరోవైపు కిరణ్ కుమార్ గౌడ్ అనేటువంటి వ్యక్తి కానిస్టేబుల్, అతను కూడా సోషల్ మీడియాలో ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తూ కూడా పోస్టింగ్లు పెట్టడం జరిగింది. అతను కూడా దాదాపు 3 గంటల పాటు విచారణ జరిపి స్టేట్మెంట్ రికార్డ్ చేసినటువంటి సందర్భం ఉంది. ఇప్పుడు విష్ణుప్రియ కూడా ఉదయం 10 గంటల 15 నిమిషాలకు పంజగుట్ట పోలీసుల ముందు విచారణకు హాజరైనటువంటి సమయంలో ఆమె ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో 2 కీలకమైనటువంటి అంశాలు. ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తే చట్టపరమైనటువంటి చర్యలు ఉంటాయనేటువంటి సమాచారము అవగాహన లేకపోవడం వల్లనే తాను సోషల్ మీడియాలో ఈ బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేశానంటూ కూడా పోలీసులకి చెప్పడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ గేమింగ్ యాక్ట్ అనేది అమల్లో ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత మొట్టమొదటిగా తీసుకొచ్చినటువంటి చట్టం గేమింగ్ యాక్ట్. ఈ గేమింగ్ యాక్ట్ ప్రకారం ఎవరైనా కూడా బెట్టింగ్ చేసినా, బెట్టింగ్ను ప్రమోట్ చేసినా లేదా ఇన్వెస్ట్మెంట్లతోటి అధిక లాభాలు వస్తాయంటూ ఎవరైనా ప్రమోట్ చేసి ఈ విధంగా యాప్ల ద్వారా ఇన్ఫ్లుయెన్స్ చేసినా వాళ్ళపైన గేమింగ్ చట్టం అనేది ఉపయోగించబడుతుందంటూ కూడా గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి యాక్ట్ను తీసుకువచ్చింది. ఆ యాక్ట్ ప్రకారమే ప్రస్తుతం వీరందరిపై కూడా కేసులు నమోదైనటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు కొత్తగా వచ్చినటువంటి బిఎన్ఎస్ చట్టం ప్రకారం కూడా వీరిపైన కేసులు నమోదు చేశారు. రెడ్ విత్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. కానీ ఇప్పుడు విష్ణుప్రియ ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో తనకు తెలియక చేసినటువంటి ప్రమోషన్ ఇది, తనకు అవగాహన లేకపోవడం వల్ల ఈ బెట్టింగ్ యాప్లన్నింటినీ కూడా ప్రమోట్ చేశాను. ముఖ్యంగా చాలామంది సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా ఇవన్నీ కూడా ప్రమోట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో తాను కూడా చేయవచ్చు అనేటువంటి ఉద్దేశంతో చేశాను తప్ప తను ఉద్దేశపూర్వకంగా బెట్టింగ్ వైపు యువతను మళ్లించాలనేటువంటి ఉద్దేశం తనకు లేదు అంటూ కూడా ఇప్పటికే పంజగుట్ట పోలీసులకు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో కూడా కనపడుతుంది. ఆమె లిఖితపూర్వకమైనటువంటి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మరోవైపు పంజగుట్ట పోలీసులకు ఉన్నటువంటి అనుమానాలన్నిటిపైన కూడా ఆమెను సుదీర్ఘంగా 3 గంటల పాటు విచారణ జరిపి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. ఆమె వ్యక్తిగతమైనటువంటి మొబైల్ను సీజ్ చేయడం జరిగింది. ఎప్పుడు విచారణకు పిలిచిన ఈ కేసులో అందుబాటులో ఉండాలంటూ కూడా ఇప్పటికే పోలీసులు అయితే మాత్రం విష్ణుప్రియను ఆదేశించినటువంటి పరిస్థితి కనపడుతుంది. మరికొద్ది సేపట్లోనే విష్ణుప్రియ అయితే మాత్రం విచారణ ముగిసింది. ఆమె మొబైల్ను కూడా హ్యాండ్ ఓవర్ చేసింది. మరికొద్ది సేపట్లోనే విష్ణుప్రియ తరపు న్యాయవాది జక్కుల లక్ష్మణ్ కూడా మీడియాతో మాట్లాడేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. మరోవైపు మియాపూర్ కేసులో అంటే 3 రోజుల క్రితం పంజగుట్ట పిఎస్లో కేసు నమోదైతే మియాపూర్ సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి మియాపూర్ పోలీస్ స్టేషన్లో కూడా ఇప్పుడు తాజాగా కేసు నమోదైంది. అందులో మొత్తం 25 మందిని నిందితులుగా చేర్చడం జరిగింది. అందులో ముఖ్యంగా సినీ ప్రముఖులు ఉన్నారు. మరోవైపు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. చాలామంది బిగ్ బాస్కి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకున్నటువంటి ఫేమ్ను ఆసరాగా చేసుకొని ఈ బెట్టింగ్ యాప్స్కి సంబంధించినటువంటి కొంతమంది యాజమాన్యాలు వాళ్ళకు ఆర్థికంగా
లబ్ధి చేకూర్చి ఈ యాప్లన్నింటినీ కూడా ప్రమోట్ చేసే విధంగా వాళ్ళతో ఒప్పందాలు చేసుకున్నారనేటువంటి అంశాన్ని ప్రస్తుతం పోలీసులు గుర్తించారు. కాబట్టి ఇందులో ప్రముఖ హీరోలు కావచ్చు, హీరోయిన్స్ పై కూడా ఇప్పటికే కేసులు నమోదయ్యాయి. కాబట్టి వారికి కూడా 1-2 రోజుల్లో వ్యక్తిగతంగా నోటీసులు ఇచ్చి విచారణకు హాజరు కావాలంటూ కూడా పోలీసులు చెప్పేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం పంజగుట్ట పోలీస్ స్టేషన్లో మనం ఉన్నాం. పంజగుట్ట పోలీస్ స్టేషన్లో మరికొద్దిసేపట్లోనే విష్ణుప్రియ కూడా మీడియాతో కూడా మాట్లాడుతుందా, లేకపోతే వాళ్ళ తరపున అడ్వకేట్ మాట్లాడబోతున్నారా అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం అయితే కనపడుతుంది. మరోవైపు ఈ కేసులో ఆమె ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో అయితే మాత్రం ఒకటే చెప్తుంది, ఎక్కడా కూడా ఉద్దేశపూర్వకంగా తను ప్రమోట్ చేయలేదనేటువంటి అంశాన్ని అయితే మాత్రం ఆమె చెప్తుంది. కానీ ఈ వ్యవహారంలో తెలిసి చేసినా తెలియక చేసినా చట్ట ప్రకారం అది నేరం కాబట్టే ప్రస్తుతం పోలీసులు అయితే మాత్రం దాదాపు 4 సెక్షన్స్ కింద కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది. తెలంగాణ గేమింగ్ యాక్ట్తో పాటు బిఎన్ఎస్ చట్టం ప్రకారం రెడ్ విత్ 3-4 కింద కూడా ప్రస్తుతం అయితే పోలీసులు కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ కూడా కొనసాగిస్తూ ఉన్నారు. వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ తోటి పోలీసులు సంతృప్తి చెందినట్లయితే ఈ నోటీస్ తోటే వాళ్ళని వార్న్ చేసి మరోసారి ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలంటూ వార్న్ చేసి వారికి వదిలిపెట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ వీళ్ళ అకౌంట్స్ అంటే వీళ్ళు వ్యక్తిగతమైనటువంటి ఖాతాలు చెక్ చేసినటువంటి సమయంలో ఆ బెట్టింగ్ యాప్ల యాజమాన్యాల నుండి వీళ్ళు ఏదైనా లబ్ధి చేకూరించినా, లేకుంటే వారి దగ్గర నుంచి వీళ్ళకి ఏదైనా డబ్బులు తీసుకొని ఈ విధంగా ప్రమోట్ చేసినా ఖచ్చితంగా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఈ 25 మందిలో ఖచ్చితంగా ఎంతో కొంతమంది పోలీసులు అయితే మాత్రం అరెస్ట్ చేసి వాళ్ళని జ్యుడిషియల్ రిమాండ్కు పంపాలనేటువంటి యోచనలో ఉన్నారు. ఎందుకంటే ఇది గతంలో లాగా పునరావృతం అయితే చాలామంది యువత ఈ బెట్టింగ్ల పేరుతోటి ఆ ప్రమోట్ చేస్తున్నటువంటి వారిని చూసి వాళ్ళ అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో కూడా ఈ బెట్టింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరొక కీలకమైనటువంటి అంశం, ఇప్పుడు ఈ బెట్టింగ్ల పైన ఇంత స్థాయిలో చర్చ జరగడానికి కారణం ఏంటంటే వచ్చేటువంటి సీజన్ 2-3 రోజుల్లోనే ఐపీఎల్ స్టార్ట్ కాబోతుంది. ఐపీఎల్ కూడా పెద్ద ఎత్తున కోట్ల రూపాయలు బెట్టింగ్ నడిచేటువంటి అవకాశం ఉంటుంది. కేవలం హైదరాబాద్లోనే దాదాపు 100 కోట్ల రూపాయల వరకు కూడా బెట్టింగ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఈ బెట్టింగ్లన్నింటినీ కూడా నిరోధించాలి, బెట్టింగ్లన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో వాటిని నిర్మూలించాలి అంటే ఈ ప్రమోషన్ చేసేటువంటి వారిపైన చర్యలు తీసుకోవాలని పోలీసులు భావించే ప్రస్తుతం అయితే మాత్రం బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసినటువంటి వారందరిపైన కూడా కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు ఈ బెట్టింగ్ నిర్వహించేటువంటి వాళ్ళు కావచ్చు, బెట్టింగ్ పెట్టేవారు ఎవరైనా ఉన్నా వారిపై కూడా ఖచ్చితంగా కేసులు నమోదు చేస్తాం, చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామంటూ ఒకవైపు పోలీసులు అయితే స్పష్టం చేస్తున్నటువంటి సందర్భం ఉంది. ఇటు మియాపూర్లో నమోదైనటువంటి ఎఫ్ఐఆర్, మరోవైపు పంజగుట్టలో నమోదైనటువంటి ఎఫ్ఐఆర్లో ఈ 2 ఎఫ్ఐఆర్లో మొత్తం 25 మంది ప్రముఖులను అయితే మాత్రం నిందితులుగా చేర్చడం జరిగింది. ఈ 25 మందిని కూడా వ్యక్తిగతంగా విచారణ జరుపుతారు, వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. వీళ్ళ యొక్క విచారణ ముగిసిన తర్వాత నెక్స్ట్ సెకండ్ స్టెప్లో ఈడీ కూడా ఈ కేసులో ఎంటర్ అయింది. ఇప్పటికే ఈడీ కూడా పంజగుట్టలో నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ను ఆధారంగా చేసుకొని ఈడీ కూడా దర్యాప్తు జరుపుతుంది. ఈడీ కూడా ప్రస్తుతం అయితే మాత్రం ఈసీఐఆర్ నమోదు చేసి విచారణ చేస్తుంది. కాబట్టి ఈడీ విచారణ ఎలా ఉండబోతుందంటే ఈ బెట్టింగ్ యాప్ల ద్వారా వీళ్ళు ఆర్థికంగా లబ్ధి చేకూరినట్లయితే వీటికి సంబంధించి ఎకనామికల్ ట్రాన్సాక్షన్స్ అన్నింటినీ కూడా పరిశీలించిన సమయంలో ఇందులో హవాలా ద్వారా నగదు బదిలీ అయిందని, మనీ లాండరింగ్కు పాల్పడ్డారనేటువంటి అభియోగాలు, ఆరోపణలు వినపడుతున్నాయి. కాబట్టి ఆ 2 అంశాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఈడీ కూడా దృష్టి పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా వారం రోజుల వ్యవధిలోనే ఈడీ అధికారులు కూడా ఈ 25 మంది పైన ఏదైతే ఆరోపణలు ఉన్నాయో వీరందరిపైన కూడా కేసులు నమోదు చేసి వాళ్ళను కూడా వ్యక్తిగతంగా ఈడీ కూడా విచారణ జరిపేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. వీళ్ళు చేసినటువంటి ప్రమోషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్రైమ్కి సంబంధించి లా అండ్ ఆర్డర్ పోలీసులు విచారణ జరిపితే వీళ్ళకి ఏదైనా బెట్టింగ్ యాప్ల నుండి ఆర్థికంగా లబ్ధి చేకూరిందా, ఇందులో హవాలా వ్యవహారం ఉందా, ఇందులో మనీ లాండరింగ్ వ్యవహారం ఏమైనా ఉందా అన్న కోణంలో ఈడీ దర్యాప్తు జరుపుతుంది. కాబట్టి మనం గతంలో చూసాము టాలీవుడ్ డ్రగ్స్ కేసు ఏ విధంగా అయితే విచారణ జరిగిందో అదే స్థాయిలోనే ఈ బెట్టింగ్ వ్యవహారానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవైపు లా అండ్ ఆర్డర్ పోలీసులు, మరోవైపు ఈడీ, ఈ 2 దర్యాప్తు సంస్థలు కూడా ప్యారలల్గా విచారణ జరిపి విచారణ జరిపి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకునేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ముఖ్యంగా మియాపూర్లో నమోదైనటువంటి ఎఫ్ఐఆర్లో చాలా మంది సినిమా ప్రముఖులు ఉన్నారు. ఎందుకంటే హీరోయిన్స్ కావచ్చు, హీరోలందరూ కూడా ప్రముఖులే ఉన్నారు. టాలీవుడ్కి సంబంధించినటువంటి హీరోయిన్స్, హీరోలు ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఇప్పటి వరకు ఈ ఎఫ్ఐఆర్కి సంబంధించి ఇంకా స్పందించలేదు. ఈ రోజు రేపట్లోగా వాళ్ళు కూడా వివరణ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. తమకు తెలియకుండా గత కొన్ని సంవత్సరాల క్రితం మేము చేసినటువంటి బెట్టింగ్ యాప్లు ఇప్పుడు కూడా ప్రమోషన్లో ఉన్నాయి, తమకు సమాచారం లేదనేటువంటి
ఆ అంశాన్ని ఒకవేళ కొట్టి పారేసినప్పటికీ కూడా చట్టం దృష్టిలో ఎప్పుడు చేసినప్పటికీ కూడా అది నేరంగానే పరిగణిస్తారు. ఎందుకంటే 4 సంవత్సరాల క్రితం ఒకవేళ బెట్టింగ్ యాప్ను వీళ్ళు ప్రమోట్ చేసినా స్టిల్ ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలో రన్ అవుతున్నాయి. ఆ ప్రమోషన్ చేయడం వల్ల ఆ పోస్టింగ్ల ద్వారా వాళ్ళ అభిమానులు చాలామంది కూడా ఇన్ఫ్లుయెన్స్ గురి అవుతున్నారు. చాలామంది పెట్టుబడి పెడుతున్నారు, లక్షల రూపాయలు మోసానికి పాల్పడుతున్నారు, లక్షల రూపాయలు బెట్టింగ్లో పెట్టి డబ్బులు పోగొట్టుకొని సూసైడ్లు కూడా చేసుకున్నటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. చాలా కుటుంబాలు రోడ్డున పడినటువంటి సందర్భాలు మనం చూసాం. కాబట్టి పోలీసులు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్నారు అనేది కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది.